మీరు అందరూ ఉన్నారు అప్పుడు వచ్చేసి కానీ ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ 2025 నుండి జనవరి 3 విద్యార్థిని ఒక గా కూడా డిసైడ్ చేశారు. అలాగే మొత్తం దేశమంతా కూడా ఈ జనవరి 3 ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని కూడా చాలా డిమాండ్స్ వస్తుంది. భవిష్యత్తులో కూడా అది కూడా జరిగే అవకాశం ఉంది. ముందుగా 200 years బ్యాక్ ఎటువంటి పరిస్థితులు ఉండేవి, ఆ పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కొన్న గొప్ప వ్యక్తి, అందరి చేత మహాత్ముడు అని పిలిపించుకున్నటువంటి వ్యక్తే మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయన విద్య యొక్క ఇంపార్టెన్స్ ఏంటి తెలుసుకుని వాళ్ళ మిసెస్ ని ట్రైన్ చేసి ఎన్నో అవమానాలకి కష్టాలను ఒదిగి ఫస్ట్ లేడీ టీచర్ గా ఇండియాలో రావడం జరిగింది. మీరందరూ చూస్తుంటారు, మహిళలు ఉద్యోగం చేసినప్పుడు, టీచర్ చేసినా ఏ ఉద్యోగం చేసినా ఎన్నో కష్టాలు ఫేస్ చేస్తుంటారు. అలాంటి 200 years బ్యాక్ సమాజం వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఫస్ట్ మహిళా టీచర్ అంటే ఎలా ఫేస్, అందుకని ఆమెను మాతగా పిలుస్తూ మోడల్, మనందరూ రోల్ మోడల్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. జ్యోతిరావు పూలే గారి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒక వ్యక్తి చదివితే, జెంట్స్ చదివితే అతను మాత్రం ఎడ్యుకేట్ అవుతారు. అదే ఒక లేడీ చదివితే ఇంట్లో వాళ్ళందరూ, కుటుంబం అంతా కూడా ఎడ్యుకేట్ అయినట్టు, సొసైటీ ఎడ్యుకేటెడ్. ఈ యొక్క కాన్సెప్ట్ తోటే ఆయన స్టార్ట్ చేశారు. అది ఆ ఉద్దేశంతో మన అసోసియేషన్ వాళ్ళు ఈ టీచర్లందరినీ గౌరవిస్తారు. అందరికీ కూడా థ్యాంక్స్. రోజులు లేక చదువు లేక ఇంకా మన కాలక్రమంలో లేకుండా ఇంకా అభివృద్ధి చెందాలంటే ఇంకా చాలా టైం పట్టే టైంలోనే మనం ఇంకా ఎన్ని సౌకర్యాలు అన్ని కూడా మనకి డిజిటల్ అలాగే టెక్నికల్ గా సెలవు ఇప్పుడు అన్ని వచ్చాయి. ఆ రోజుల్లో నడుచుకొని వెళ్ళే సైకిల్ కూడా ఉండేవి కాదేమో. ఈ రోజుల్లో మరి కార్లే ఉన్నాయి. అలాగే ఏరోప్లేన్ వాడిస్తున్నాం మనం. ఆ రోజుల్లో నడుచుకుని ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఆయన ఎదుర్కొన్న సారీ మరి దుర్గమ్మ మేడం మన ఓబీసీ ఆమె కూడా అలాగే అందరికీ from there. And my principal ma'am also advised a lot for learning more and how to teach children and how to make our identity in our society. Girls are not only for kitchen only. They also have some like so they can also gain some identity for themselves, and they can also give for our family members, and as the way they can also make our identity in our society. Teachers and all members of the committee, first of all, I would wish you all a happy new year. 2026, which will be successful for all of you. Next thing, I wish all the lady teachers a very happy Women Teachers Day. Today being Savitribai Madam, Srimati Savitribai Madam, but 195th birthday. On this occasion, I am very glad and I have great privilege to be celebrated. So, Madam Savitribai Phule Madam, she was a great social reformer and was the first Indian women teacher. She was married at the age of 9. Her husband Jyotirao Phule was the full support and given her full support in order to bring all the successful social reforms and all the things are very. Today Savitribai birthday, 195th birthday. She was first Indian women teacher. She worked hard and inspired the society for teachers and give education to girls. Teaching is a passion. To this work, very dedication and concentration. I am very thankful to my family, my principal ma'am and staff, family members supporting. I am very grateful this for honor.
అయినప్పుడు కింద స్థాయి వారికి అసలు ఉండేది కాదు. అలాంటి రోజుల్లో ఈ మహోన్నతమైన ఈ దంపతులు నిజంగా వాళ్ళ యొక్క కృషి ఫలితంగానే ఈ రోజు ప్రతి మహిళ చదువుకోవడానికి ముందుకు వస్తున్నారు. సో వాళ్ళకందరూ రుణపడే ఉండాలి. అలానే ఈ దంపతులు ఇచ్చిన అప్పట్లో మహిళా ఉపాధ్యాయులు అసలు ఉండేవారు కాదు. ఫస్ట్ స్టార్టింగ్ వీళ్ళకి తోటి మహిళా ఉపాధ్యాయులుగా అందరికీ కృషి చేయడం అనేది అందులో కృషి చేయడం అనేది మనందరికీ ఒక గర్వకారణం. అలానే ఈ అవకాశం ఇచ్చిన నాకు థ్యాంక్ యూ. అందరూ న్యాయం చేస్తూ ఒక టీచర్ గా పిల్లలకి చాలా ఎక్కువ విషయాలు చదువుతో పాటు లైఫ్ విలువలని అన్నిటిని బోధిస్తూ తీర్చిదిద్దితే ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం టీచర్ ఖచ్చితంగా ఉంది. అటువంటి డెడికేషన్ ఉంటే టీచర్ గా మనం సక్సెస్ అవుతాం. నేను గత 42 ఏళ్ళుగా ఇదే వృత్తిలో ఉన్నాను. కంటి జడ్జి హై స్కూల్లో 9 ఏళ్ళు చేశానండి. అక్కడ చేస్తున్నారండి మా స్టూడెంట్స్ అందరూ. మా స్టూడెంట్ ఒకతను నాకు ప్రొడ్యూస్ గా చేస్తున్నాడు, మ్యాథ్స్ అసిస్టెంట్ గారు. ఎంత బ్రిలియంట్ గా ఉంటాడు. అలాంటి పిల్లలు మళ్ళా దొరకలేదు అని చాలా బాధపడుతున్నాను. 6వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు ఒకే విధంగా ఉండే పిల్లల్ని నేను చూశాను. చాలా పెద్ద పెద్ద చదువుల్లో ఉంది, పెద్ద పెద్ద పోస్టుల్లోనే చేస్తున్నారండి. ఇప్పుడు చూస్తుంటే ఈ పిల్లలు సెల్ఫ్ బానిస అయిపోయింది. అసలు టీచర్ అంటే గౌరవం లేక, టీచర్ అంటే గౌరవం ఉండాలి, చదువు అంటే భయం ఉంటే పిల్లలు చదువు వస్తుందండి. అలాంటి ఇప్పట్లో బోర్డు సదుపాయాలు ఉన్నప్పుడు కూడా పిల్లలు వాటిని ఉపయోగించుకోవట్లేదు. నేనైతే ఇంటర్మీడియట్ వరకు కృష్ణా దీపాల్లోనే చదివానండి. నేనైతే మా నాన్నగారు 9th క్లాస్లోనే చనిపోయారు. మేము ముగ్గురు అక్క చెల్లెలు టీచర్స్. మా మేడం పిల్లలు కూడా మా ముందు తరం కూడా ముగ్గురు టీచర్లు. ఆ తర్వాత మేము మా మేనకోడలు ఇప్పుడు ముగ్గురు టీచర్లు. పిల్లల్ని చదివించారండి. చదువు అంటే చాలా ఆసక్తి మా నాన్నగారికి అప్పట్లో. అందుకే ఈరోజు ఇలా నిలబడి ఈ స్థాయిలో ఉన్నాము. కానీ మా డెవలప్మెంట్ మా నాన్నగారు చూడకుండా చదువుకున్నారు. మా అమ్మ కష్టపడి పెంచిందంటే మమ్మల్ని అంతా నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. ఇంకా ఈ సావిత్రిబాయి పూలే ఒక మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలే కాకుండా ఒక సంఘ సంస్కర్త. ఆవిడ పుట్టి పెరిగినటువంటి సమాజంలో అప్పట్లో ఉండేటువంటి కట్టుబాట్లు, లింగ వివక్షత, కుల వివక్షత అనేటువంటి కట్టుబాట్లను ఛేదించి ధైర్యంగా పోరాడి స్త్రీలకు కూడా సమాజంలో సమాన విలువ ఇవ్వాలని ఆవిడ పాపం తన జీవితాన్ని అంతటినీ తన భర్త సహకారంతో సంఘాన్ని సేవ చేయడానికి తన జీవితాన్ని దారిపోతుందని చెప్పవచ్చు. అటువంటి మహిళలను మనం స్ఫూర్తిగా తీసుకొని మనం జీవించడమే కాకుండా 10 మందిని మంచిగా జీవించేటట్లుగా చేస్తే మన జీవితం సార్థకం అవుతుందండి. అంతేకాకుండా ఆవిడ 1948లోనే దేశంలో 52 స్త్రీలకు బాలికలకు శ్రీనివాస్ మాట్లాడే అంటే వీళ్ళందరూ అంటే శ్రీనివాసులనే కాదు, ఈ సభ యొక్క ఉద్దేశం మీ అందరికీ మనం అందరూ మాట్లాడుకుంటున్నది. సభని ఇలా ప్రారంభించడానికి లేకపోతే ఇన్ని ఆశయాలతో స్టార్ట్ చేయడానికి మీరందరూ కూడా ఆ రోజుల్లోనే జ్యోతిరావు పూలే లాంటి వాళ్ళే ఇప్పుడున్న సమాజంలో మీరందరూ నాకు అనిపిస్తున్నారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఆయన ఎలా ఎంకరేజ్ చేశారో మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ మహిళా ఉపాధ్యాయుల్ని సన్మానించాలి, గౌరవించాలి అనే మంచి సదుద్దేశంతో సభను ప్రారంభించినందుకు ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రశంసిస్తున్నాను. అంటే ముఖ్యంగా మహిళలు ఉపాధ్యాయ వృత్తిలో ఉంటేనే సమాజం బాగుపడుతుంది అన్న ఆశయంతో జ్యోతిరావు పూలే గారు వాళ్ళ భార్యని ఉపాధ్యాయుడిగా తీర్చిదిద్దితే సమాజమే బాగుపడుతుంది. అంటే ఒక వ్యక్తిగా కుటుంబానికే కాకుండా సమాజానికి కూడా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఆమెని నిరక్షరాస్యులుగా ఉన్న ఆమెను అక్షరాస్యులుగా తీర్చిదిద్ది
అంత ఉన్నత స్థానానికి తీసుకొచ్చినందుకు ఆమె కూడా తన వంతు కృషిగా ఆయన చనిపోయినప్పటికీ కూడా తర్వాత ఒక 7 ఏళ్ళు ఉంటూ ఆయన ఆశయాల్ని లక్ష్యాల్ని చివరి వరకు కూడా అంటే లక్ష్యాలు నెరవేర్చేటట్లు ఆమె చూశారు. అది భర్తగా తర్వాత దాన్ని భర్తగా ఆయన ఆశయాల్ని ఆయన భారీగా అందుకుని పురుచుకొని చివరి వరకు నెరవేర్చారు. ఇదే విషయాన్ని ఉపాధ్యాయుడిగా మనము నైతిక విలువలతో పిల్లలకు బోధిస్తూ సమాజాన్ని పురుషులతో పాటు స్త్రీని కూడా ఈక్వల్ గా తీర్చిదిద్దితే అన్ని ఆశయాలు కూడా ఒకరు ముందు వెనుక ఉంటూ సమాజానికి సమస్థాయిలో అన్ని విషయాలు కూడా నేర్పించవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళిద్దరూ కూడా సంఘానికి చాలా విషయాలు అందించారు. వాళ్ళ జీవిత చరిత్రని ఇప్పటి వరకు చాలా వరకు సార్ ఎవరు చెప్పారు, ఇప్పటి వరకు ఆమె గురించి చాలా వరకు తెలియదు అని తెలియకపోవడానికి మా ఫాదర్ కూడా మదర్ కూడా టీచర్స్. నేను టీచర్స్ నుంచి వచ్చాను. అందుకు నాకు ఫస్ట్ నుంచి కూడా మా డాడీ వెనక ఉండడం వల్ల నాకు అంటే టీచర్ అంటే ఇష్టం అనమాట. నేను మా అక్కడ కూడా టీచర్స్ వెళ్ళాము. స్కూల్ మన జ్యోతి గారు మనకు చాలా ఆదర్శం. ఇంట్లో చూడాలి, బయట చూడాలి. ఇంట్లో చేయాలి, బయటకు వెళ్ళి మగవాళ్ళతో పాటు ఈక్వల్ మనకి శాలరీస్ ఇస్తాను కాబట్టి చేయాలి. కానీ అప్పట్లోని ఆవిడ అంత ఇదిగా ఎన్ని ఎదుర్కొందో అంటే అసలు మనం ఆ భయం రేపు చూస్తూ ఉంటే అసలు ఒళ్ళంతా, ఎందుకంటే ఒక తోటి ఆడ మనిషిగా మనకి అసలు ఆవిడ అన్ని ఇన్ని ఎదుర్కొంది. 2 సార్లు ఒకసారి పట్టాడు సార్ చెప్పినట్టు సారి పట్టలేదు. ఎందుకు తన రోడ్డంట వెళ్తూ ఉంటే దేనికి చదువు చెప్పడానికి వెళ్తూ ఉంటే బుర్ర చల్లిసేవారు, రాడేసేసేవారు. మనం అంటే బయోగ్రఫీ చూస్తే అసలు ఆవిడని చెప్పనిచ్చేవారు కాదు, వెళ్ళించేవారు కాదు, రానిచ్చేవారు కాదు. ఎంతో అసలు ఆవిడ ఎన్ని ఎదుర్కొన్నారు. ఒక లేడీ అంతలాగా ఎదుర్కొని ఇంత పెద్ద అవార్డు అంటే మన భారతదేశంలోని తొలి మహిళగా అసలు ఉపాధ్యాయులుగా ఎదిగారంటే నిజంగా చాలా గ్రేట్ కదండి. అసలు మనమే చాలా ఎదుర్కొంటున్నాం, అలాంటి ఆవిడ చాలా ఎదుర్కొని చాలా ఇంత స్థాయికి ఆవిడ వచ్చారంటే ఆవిడకి మనం ఆవిడ ఆదర్శం చాలా తీసుకున్నాం మేము. ప్రతిదీ కూడానండి. ముఖ్యంగా మీ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి, స్టీల్ ప్లాంట్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. నేను లేవర్తి పర్వాడ మండలం మండల పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్నాను. జాతీయ సావిత్రిబాయి పూలే ఆమె నిమ్న జాతి స్త్రీల గురించి ఎంతో పాటుపడ్డారు ఆవిడ. ముఖ్యంగా స్త్రీలు అభివృద్ధి చెందితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని చెప్పిన గొప్ప మహిళ ఆవిడ. స్త్రీలు అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా విద్యని నేర్చుకోవాలి. అప్పుడు మన వెనుకబడిన వర్గాల నుంచి స్త్రీలు ఎవరు కూడా మనకు విద్య అందుబాటులో ఉండేది కాదు. అలాంటి అనగారిన సమాజంలో పుట్టి ఆమె సామాజిక న్యాయం మరియు విద్యా రంగాల్లో మార్గదర్శనం చేశారు. భర్త జ్యోతిరావు పూలే సహకారంతో ఆయనతో కలిసి సామాజిక ఆవిడ కూడా బాల్య వివాహం చేస్తున్నారు. అలాంటి బాల్య వివాహం మరియు సత్యసాగం, కుల వివక్షత లాంటి రుగ్మతులపై పోరాటం చేశారు. అలాగే ముఖ్యంగా మహిళా సాధికారత గురించి ఆవిడ పాటుపడ్డారండి. సమాజంలో ఉండే స్త్రీల స్థితిగతులే పురోగతికి ముఖ్యమైన ఇక్కడ మన స్టీల్ ప్లాంట్ కూడా 13 years నుంచి వర్క్ చేస్తున్నాను. అండ్ యాజ్ అ సీనియర్ మేనేజర్ వర్క్ చేస్తున్నాను. అండ్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్. అండ్ ఈ వాళ్ళ గురించి చెప్పాలంటే ఇప్పుడు హార్డ్ వర్క్ అంటే ఆవిడ చేసిన సాక్రిఫైసెస్ వల్లే వీ గాట్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్. అండ్ ఇప్పుడు నేను ఇండస్ట్రీలో వర్క్ చేస్తూ నేను చూస్తుంది ఏంటి అంటే మనం చాలా ప్రివిలేజెస్ మనకి ఇస్తున్నారు. ఆపర్చునిటీస్ ఉంటున్నాయి, ఛాలెంజెస్ ఉంటున్నాయి. సో ఆపర్చునిటీస్ ని యూటిలైజ్ చేసుకోవాలి. ఛాలెంజెస్ వచ్చినప్పుడు మనం అధైర్యపడిపోయి వెనకడుగు వేసేయకుండా మనం ఆ టైంలో స్ట్రాంగ్ గా నిలబడి ఆ ఛాలెంజెస్ ని ఎలా ఆపర్చునిటీస్ గా మార్చుకొని ముందుకు వెళ్ళాలి అనేది మనం ట్రై చేసి ముందడుగు వేసుకొని ముందుకు వెళ్ళాలి. అప్పుడు మనం మన నెక్స్ట్ జనరేషన్ కి
ఆల్రెడీ మా స్టీల్ ప్లాంట్ స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళందరూ ఫస్ట్ జనరేషన్ వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. వాష్రూమ్స్ అవి వాళ్ళకి చాలా ఇష్యూస్ అవి ఉండేవి. బట్ ఇప్పుడు మా జనరేషన్ కి వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫెసిలిటీస్. సో ఇంకా మనం ఎలా ముందుకి ఇంకా ప్రోగ్రెస్ అవ్వాలి. ఇప్పుడు అంతా AI జనరేషన్ వస్తుంది. సో వాటితో మనం అప్గ్రేడ్ అయ్యి ఎలా ముందుకు వెళ్ళాలి అని మేము మనం అప్డేట్ అవుతూ ఉండాలి. సో ఛాలెంజెస్ ని యూటిలైజ్ చేసుకొని వాటిని ఆపర్చునిటీస్ గా మార్చుకొని మనం ముందుకు పెట్టాలి. అండ్ ఈ పాయింట్ లోన లైక్ యాజ్ టీచర్స్ మీరు యంగ్ జనరేషన్ యంగ్ మైండ్స్ పైన వర్కౌట్ చేస్తారు. సో ఈ పాయింట్స్ ని వాళ్ళ మైండ్స్ లో ఇన్కల్కేట్ చేసి వాళ్ళు ఏ పాయింట్ ఆఫ్ టైం లోన వెనక కుండిపోకుండా మీరు ఆ పాయింట్స్ ని వాళ్ళకి తెలియజేస్తారు అని. అండ్ ఆల్రెడీ మీరు సొసైటీలో వర్క్ చేస్తున్నారు కాబట్టి యాజ్ అ పాయింట్ ఆఫ్ రెస్పెక్ట్ ఈ రోజున మీ అందరికీ రికగ్నైజ్ చేసి ఫెలిసిటేట్ చేద్దామని మా రికగ్నైజ్ నోటీస్ వాళ్ళు ఈ చిన్న టోకెన్ ఆఫ్ రెస్పెక్ట్ చూపించడం ట్రై చేసింది. సో అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ. ఈ రోజు ఈవినింగ్ ఈ ఓబీసీ వాళ్ళు అరేంజ్ చేసిన ఈ ప్రోగ్రామ్ అయితే రియల్లీ ఇట్ ఇస్ ఎక్సలెంట్. 2 years నుంచి నేను ప్రోగ్రామ్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ ఈవెన్ నేను కూడా తీసుకున్నాను అవార్డ్. అఫ్కోర్స్ ఈ ఇయర్ నేను అవార్డుగా పెట్టలేదు, లాస్ట్ ఇయర్ అవార్డు తీసుకున్నాను కదా. ఓకే, అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది మాట్లాడారు. మీరు అన్నట్టుగా ఆ రోజు నేను అవార్డు తీసుకున్నప్పుడు కూడా ఇలాగే అన్ని సర్చ్ చేసి వచ్చాను. అంటే చాలా తక్కువ మందికి మాత్రమే ఆమె కోసం తెలుసు. సో ఒక రకంగా చెప్పాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్, అందరికి తెలిసిపోవడం ఆమె కోసం. ఆవిడ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనే అక్కర్లేదు. బికాస్ అందరూ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ లోని ప్రతి ఒక్కరు కూడా ఆమె లైఫ్ హిస్టరీని కంప్లీట్ గా కవర్ చేసేసారు. సో ఇంకా ప్రత్యేకంగా నేను చెప్పాలి. I wanted to say something like ఒక టీచర్ గా మనం సొసైటీలోకి వచ్చాము అంటే పిల్లల యొక్క లైఫ్ మొత్తం మన చేతుల్లో ఉంది. మనం దాన్ని ఎలా మౌల్డ్ చేస్తే, అంటే లైక్ ఒక క్యాండిల్ ఎలా ఫ్లేమ్ మనం మౌల్డ్ చేస్తామో అదే షేప్ లో వస్తుంది, అంతే కదా. క్యాండిల్ ని మనం ఎలాంటి కైండ్ ఆఫ్ మౌల్డ్ లో పెడతామో, అది కోడ్ అయితే కోడ్, ఒక ఎనీ టాయ్ రూపంలో పెట్టే టాయ్ రూపంలో, అలా మనం ఎలా అయితే మౌల్డ్ చేస్తామో పిల్లలు అలాగే మౌల్డ్ అవుతారు. సో ఈ టైంలోని యాజ్ ఎ టీచర్ మనం ఎంత కేర్ తీసుకొని పిల్లలకి మంచి చెడు విలువలు అన్ని నేర్పిస్తామో వాళ్ళు అంత బెస్ట్ గా ఉంటారు. ఈ ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లోని, అంటే జనరల్ గా నేను చూసిన బుక్స్ లోని, ఒకప్పుడు మేము చదువుకునేటప్పుడు మారల్ స్టోరీస్ చాలా బాగుండేవి. మనం పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి, బయట వాళ్ళతో ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ కథల రూపంలోని చాలా ఎక్కువగా మన తెలుగు టీచర్లు చెప్తా ఉండేవారు. అండ్ మోరల్ సైన్స్ అనే ఒక సబ్జెక్ట్ లో కూడా చెప్తా ఉండేవారు. కానీ ఇప్పుడు బుక్స్ ఏంటంటే సబ్జెక్ట్ పరంగా వెళ్తున్నాయి, కానీ పిల్లల యొక్క బయటకు వెళ్ళేటప్పటికి వాళ్ళు ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి, ఎంత పేషెన్స్ అనేది ఇంపార్టెంట్, వాళ్ళు ఎథిక్స్ ని ఫాలో అవ్వడం కానీ ఇలాంటివన్నీ ఉండదు. సో నేను చూసి వరకు నా పాయింట్ ఆఫ్ వ్యూ లో నేను చెప్తున్నాను తప్ప మరి ఇంకేం కాదు. సో యాజ్ అ టీచర్ ఇది మన చేతుల్లో ఉంటాయి కాబట్టి మీరందరూ కూడా దీని మీద కూడా కొంచెం ఎక్కువగా దృష్టి పెట్టి, లైక్ మీ సబ్జెక్ట్స్ వాట్ ఎవర్ యూఆర్ గోయింగ్ ఆన్ విత్, అది కాకుండా ఇంకా మన పిల్లలకి మనం పాత తరంలో, అంటే మన చిన్నప్పుడు మనం నేర్చుకున్నవన్నీ కూడా ఇప్పుడు మన పిల్లలకి పుస్తకాల్లో లేకపోయినా కూడా చెప్పండి. అది నా వైపు నుంచి నేను చెప్పాలి. మేడం ఒక మాట చెప్పారు, అది కూడా నా పాయింట్ లో లాస్ట్ గా ఇంకొక పాయింట్ మిగిలింది. ఎందుకంటే ఎక్కువ మాట్లాడకుండా ఒక 4 పాయింట్స్ అని నేను అనుకున్నాను. ఫస్ట్ పాయింట్ మీరు, సెకండ్ పాయింట్ ఆవిడ కవర్ చేశారు, థర్డ్ పాయింట్ ఇవి కవర్ చేశారు, టీచర్స్ గా ఏం చేయాలి. సో ఈవెన్ దెన్ ఐ వాంటెడ్ టు టెల్ యూ ఫ్యూ థింగ్స్. ఓకే, నాది 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. ఓకే, ప్రవీణ చెప్పినట్టుగా many things we faced. Like she told, washroom there was no communication, there was no transport, and very few ladies, we can count numbers anamata. And not even 10 undevaru kaadu aa roju. That was the situation. So appadi nunchi
Now almost my women's strength 500 unnadi. Okay, in the RN నేను చెప్తున్నాను. So ఈ స్టేజ్ కి వచ్చాను. But still I am telling you. అంటే I wanted to tell you 3-4 points ఇక్కడ. First of all, మేడం అన్నారు కదా, పిల్లలందరూ టీచర్స్ మాట వినట్లేదు, సెల్ ఫోన్లే చూస్తున్నారు. ఎస్, అంటే ఒకటి జనరేషన్ గ్యాప్ ఉంది డెఫినెట్ గా, ఐ డోంట్ సే దట్. అండ్ సెకండ్ థింగ్, హౌ మెనీ పేరెంట్స్ ఆర్ రియల్లీ స్టాప్ దేర్ అండ్ టెల్లింగ్ ద ట్రూత్ ఆర్ టెల్లింగ్ ద morals are this is not correct, this is correct, you have to do like this అని ఎంతమంది పేరెంట్స్ చెప్తున్నారు? Nobody would like to say, అరే those days మాకు ఒక్క లడ్డు ఇచ్చేవారమ్మా, now you half kg ప్యాకెట్ క్యారీ అన్నా తిను, అప్పుడంటే మాకు డబ్బులు లేవు కాబట్టి ఒక లడ్డు ఇచ్చేవారు, ఇప్పుడు మాకు డబ్బులు ఉన్నాయమ్మా హాఫ్ కేజీ తిను, then they will become 100 kgs, then they will go for the wellness center. This is the reality I am talking about the parents. Okay, how many of you are, you means including me, okay, we are giving over food to the children. అంటే ముద్దు ఎంత ఎక్కువైపోయిందంటే వాళ్ళని 100 kgs చేసి తర్వాత వెల్నెస్ సెంటర్ తీసుకెళ్లే వరకు చేస్తున్నాం. ప్లీజ్ థింక్, this is the first point as a parent. And the second thing, it doesn't mean that మన పిల్లల్ని కొట్టాలి, తిట్టాలి, చెప్పాలి. There is a way how to communicate. ఓకే, వాళ్ళు ఒకవేళ జంక్ ఫుడ్ అడిగారు, ఓకే ఒకసారి కొంటాం, రెండుసార్లు కొంటాం, మూడోసారి దానివల్ల నష్టం ఏం జరుగుతుంది అని ఒకసారి చెప్తున్నామా మనం? మనకు కూడా కన్వీనియంట్ గా ఉంటుంది, వండక్కర్లేదు. వాడు మ్యాగీ తింటే హ్యాపీ 2 minutes లో అయిపోతుంది, మ్యాగీ చేసి. ఈ టైప్ ఆఫ్ సినారియాలో ఎంతమంది పేరెంట్స్ ఉన్నారనేది ఒకసారి ఆలోచించుకుందాం మనం. అంటే వీఆర్ టెల్లింగ్ జ్యోతిబాయి 195 years చాలా త్యాగం చేశారు, చాలా చేశారు, మరి మనం ఏం చేస్తున్నాం? ఇట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్. నో, ఆర్ వి స్టాపింగ్ దట్? హౌ మెనీ ఆఫ్ us really getting up in the morning? How many of us are going for the walk, are doing exercise? If we don't do it, how children will learn the things? I have learned from my parents. My father was a retired chief engineer those days. My grandfather was a headmaster. As she told, my attas were teachers. So since from that generation we are educated, but even then my father used to give everybody one Sunday, he used to give one cloth. So ఒకరి కిటికీలు తుడవాలి, ఒకరి టేబుల్ తుడవాలి, సో ఒకరి టేప్ రికార్డర్ తుడవాలి. Those days we don't have TVs, సోఫాలు తుడవాలి, లైక్ దట్ ఇచ్చేవారు మాకు. ఒక నలుగురికి 4 jobs ఇచ్చేవారు. సో ఆర్ వి గివింగ్? నో. సో మిస్టేక్ ఇస్ విత్ us also. Don't blame only children. Okay, mistakes with the children, with the parents. ఓకే, మీరు ప్రతిసారి తిట్టమని కొట్టమని నేను అన్నాను, బట్ ట్రై టు ఎడ్యుకేట్ దెమ్. దే విల్ థింక్ ఇన్ దోస్ లైన్స్. డెఫినెట్ గా ఒక్కసారి కాకపోతే ఒక్కసారి అన్నారని వాడు థింక్ చేస్తారు, అరే అమ్మాయికి సార్ చెప్తుంది, డాడీకి సార్ చెప్తున్నారు, వాడు బయట తినట్లేదు, మనమే తింటున్నాం, మనం కంట్రోల్ చేస్తున్నాం. అట్లీస్ట్ కొంత నాలెడ్జ్ వచ్చిన తర్వాత అయినా వాళ్ళు మారుతారు. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ ఐ వాంటెడ్ టు కవర్. అండ్ సెకండ్ థింగ్, పిల్లలు చెప్పేది మనం అసలు వినం. So I am 60 years old, I am 40 years old, I am 30 years old, I am educated, I am working. You have to listen to me. No. They are more knowledgeable than us. They are more creative than us. Okay, some extent. I don't say that they don't get it. Experience makes man perfect, no doubt in it. But at the same time, మనకున్న knowledge ని అమ్మా విజయ్ వాడు, లేకపోతే లేదు రోజు నేను వెళ్ళి కూరగాయలు తెచ్చుకోలేనండి, రోజు వెళ్ళి సామాన్ తెచ్చుకోవడం పెద్ద పని అయిపోతుందండి. ఓకే, యూ లెర్న్ అంజాన్. నో, అంజాన్ లో చేయకూడదు. దే నో హౌ టు డూ ఇట్ ఇన్ అంజాన్. యూ డోంట్ లెర్న్ ఇట్. నడిచి వెళ్ళి అలసిపోయారు ఈరోజు. నో, వేర్ ఎవర్ కంఫర్ట్ ఈస్ దే, ట్రై టు లెర్న్. అన్ని పుట్టగానే అందరికీ రావండి. ఓకే, ఐఎమ్ ఆస్కింగ్ వన్ లేడీ, నో మేడం ఫోన్ పే నాకు వద్దండి లేదండి. యూఆర్ యూజింగ్ యాపిల్ ఫోన్. యాపిల్ ఫోన్ మాత్రం మీకు వచ్చింది. యూ డోంట్ వాంట్ టు లెర్న్ ఫోన్ పే. యూ డోంట్ వాంట్ టు లెర్న్ మా అబ్బాయికి ఫోన్ చేస్తారు, మా అమ్మాయికి ఫోన్ చేస్తారు, టు పే ద పేమెంట్. ట్రై టు లెర్న్ వాట్ ఈస్ రిక్వైర్డ్. మినిమం యాక్చువల్లీ
try to get knowledge, okay, from the children. And at the same time, you also give them a knowledge. మీరు వాళ్ళని విన్నప్పుడు మీ భాష తప్పకుండా ఉంటారు. దిస్ ఇస్ ద ఎక్స్పీరియన్స్ వాట్ ఐ రిసీవ్ ఫ్రమ్ మై సన్. మా అబ్బాయి చిన్నప్పుడు 6th క్లాస్లో ఒకరోజు గట్టిగా అరుస్తున్నాడు, హై పిచ్చిలో అరుస్తున్నా కోపంలో. వాడు ఏమన్నాడంటే, అమ్మ నువ్వు నాకు వినిపించాలని చెప్తున్నావు, పక్క వాళ్ళకి వినిపించాలని చెప్తున్నావు, ఎదిరింటి వాళ్ళకి వినిపించడం ఏంటో విన్నదేంటంటే అంటే మరి అంత గట్టిగా ఎందుకు వస్తున్నావు, ఇక్కడే ఉన్నాను కదా, నెమ్మదిగా నేను వింటాను కదా. ద స్టేట్మెంట్ రియల్లీ మేడ్ మీ టు థింక్, అసలు ఎందుకు ఇంత గట్టిగా అరుస్తున్నాను నేను. సో నాన్న ఐ రియలైజ్ దట్ ఐ టోల్డ్, నా కోపం తగ్గిన తర్వాత మేబీ 2-3 days అయిన తర్వాత, ఒరే నువ్వు చెప్పింది కరెక్టేరా, నేను అంత గట్టిగా అరుస్తున్నాను కదా, నిజం వాళ్ళు ఏమనుకుంటారు, నీ గురించే చెప్తున్నాను కదా, నాకు కోపం అలా వచ్చేసింది. దెన్ ఆన్వర్డ్స్ ఐ స్టార్టెడ్ కంట్రోలింగ్ మై వాయిస్. కోపం వచ్చినప్పుడు గట్టిగా అరవడం, మొక్కవాడు వినేటట్టు ఇట్లా కాకుండా నెమ్మదిగా తిట్టడం. ఎంతో ప్రాక్టీస్ చేశాక ఈ టోన్ వచ్చింది. సో వాడిని నేను విన్నాను కాబట్టి హీ లిజన్స్ టు మీ నౌ. నువ్వు చెప్పింది నేను విన్నాను కదా, మరి నేను కరెక్ట్ అనిపించింది నేను విన్నాను, నేను చెప్పింది నాకు కరెక్ట్ అని నువ్వు విన్నాను కదా, అందుకే కదా వింటున్నాను. సో దాట్ వీ హ్యావ్ టు లర్న్. టు లర్న్ ఫ్రమ్ ద చిల్డ్రన్ what is correct, what is best, and at the same time try to give piece of knowledge to them. Okay, this is the second thing. And coming to the third point, madam చెప్పినట్టుగా teachers, how many teachers are really teaching అంటే, నా అప్పారావు గారిని చూసారా మీరు? ఆయన ఎక్కువ మాట్లాడాలని అనుకున్నారు, కానీ మాట్లాడితే అందరికి అవకాశం రాదని చిన్నగా స్టార్ట్ చేసి మాట్లాడారు. బట్ ఆయన మోటో అని చెప్పాలి, ఎవరు జ్యోతిబాయి ఫులే గురించి అని చెప్పాలి. ఏం చేస్తున్నారు, ఒక్కొక్కరు ఇచ్చినప్పుడల్లా ఒక్కొక్కరు చెప్తున్నారు. మీరు అబ్జర్వ్ చేశారు, ఒక్కొక్కరికి ముందు ఒక్కొక్క పాయింట్ చెప్తున్నారు. సో ఆల్మోస్ట్ హి హస్ కవర్డ్ హిస్ పాయింట్స్. ఒకేసారి మాట్లాడేటప్పుడు బోర్ పడుతుంది, ఎవరు వింటారు, మరి అందరికి తెలియనట్టు. మనకు తెలిసినాయేగా, మనం కూడా చదువుకున్నాం, ఎందుకంటే ఇప్పుడు మాట్లాడాలి కదా. సో మనకి తెలిసినవి రిపీట్ చేసి చెప్తున్నారు. బట్ నెక్స్ట్ గా అయినా ప్రతి వాడు వచ్చినప్పుడు ఒక్కొక్క పాయింట్ చెప్తా ఉన్నారు. సో దిస్ ఈస్ వాట్ టీచర్స్ హెస్ టు డూ ఇట్. మీరు కూర్చోబెట్టి రాముడు మంచి బాలుడు, కృష్ణుడు దానిలో హెల్ప్ చేశాడు, లేకపోతే ఝాన్సీబాయి ఇలాగా, లేకపోతే గాంధీ గారు ఇలాగా, అంబేద్కర్ గారు. when time comes you try to give piece of knowledge to the students. ఆ ఒక్క మాట వాళ్ళు పట్టుకుంటారు గట్టిగా. ఎప్పుడెప్పుడు అవకాశం వచ్చినప్పుడల్లా you have to take that opportunity and give piece of knowledge, encouragement to the children. So this is what I wanted to share with you. Many ఇంకొక పాయింట్, లాస్ట్ పాయింట్. See, మనందరం కూడా మా ఫ్యామిలీ చాలా హెల్ప్ చేస్తుంది. మా వాళ్ళు అయిపోతే మేము బతకము, వాళ్ళ వల్లే నేను అసలు బయటకి వెళ్ళి ఉద్యోగం చేస్తున్నాను. నో సారీ, నో, మన జీతం తెస్తున్నా కాబట్టి వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తున్నారు. ఇది 80% కరెక్ట్, 20% మేమే ఉంటారు. నిజంగా మా వాళ్ళు చాలా కష్టపడి పని చేస్తుంది, ఆవిడ కూడా నాకు ఈక్వల్ గా సపోర్ట్ చేస్తుంది, నేను కూడా ఆవిడకి ఈక్వల్ గా సపోర్ట్ చేస్తుందని. ఈ రోజుల్లో ఆఫ్టర్ 195 years ఐఎమ్ ఛాలెంజింగ్ you. Only 20% men are really supporting women. Remaining 80 are supporting only because we are helping. ఇది మీరు ఎవరైనా కాదన్నా నా సర్వేలో తెలియజేయండి. ఓకే, మీ సర్వే ఎక్కడ రాయమంటారు? నేను 33 years నేను టెక్నికల్ జాబ్ చేశాను. 2 years HR లోకి వచ్చాను. 2 years నుంచి అట్లీస్ట్ 10 to 15 cases I must have solved. ఏదర్ హస్బెండ్ కొట్టడము, హస్బెండ్ వదిలేయడము, లేకపోతే హస్బెండ్ రిటైర్ అయిపోతే, అంటే ఈ స్టోరీస్ అని మీకు తెలియదు. హస్బెండ్ రిటైర్ అయిపోతే కనీసం మెడికల్ బుక్ కూడా ఇవ్వకుండా వైఫ్ ఇబ్బంది పెట్టడము, మొత్తం అన్ని చదువుకుని అన్ని చేసిన తర్వాత వదిలేయడము వాళ్ళని. ఎవరి బై నేమ్ ఐ హ్యావ్ కేసెస్. వై దే ఆర్ స్ట్రగ్లింగ్ అండి లైక్ దట్? బికాస్ నాకు తెలిసిన కేసులు అవి ఉంటే నేనే చాలా మందికి హెల్ప్ చేశాను. వాళ్ళు రిటైర్ అయిపోతూ బిఆర్ఎస్ తీసుకుంటూ, వాళ్ళు అసలు బయటకి చెప్పని కూడా చెప్పలేదు, నేను రిటైర్ అవుతున్నాము, బిఆర్ఎస్ తీసుకుంటాం. వాళ్ళు ఎక్కడో ఉంటే వదిలేసేసి పిల్లలు చదివించుకుంటే ఆ పిల్లలు అతను ఒకటైపోయి మొత్తం మదర్ని చూడుకుంటే, ఇట్లాంటి కేసులు చాలా ఉన్నాయి నా దగ్గర.
ఈవెన్ ఎడ్యుకేటెడ్ అయ్యి ఉద్యోగం చేస్తున్న వాళ్ళ దగ్గర కూడా. ఓకే, ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కొంత బెనిఫిట్ ఏంటంటే అట్లీస్ట్ ఫైనాన్షియల్లీ దే ఆర్ సెక్యూర్. సో ఇలాంటి రోజుల్లో మెన్ హ్యాస్ టు థింక్ రియల్లీ హౌ మెనీ మెన్ ఆర్ సపోర్టింగ్ ఫ్రమ్ దేర్ హార్ట్. ఎప్పుడు మామూలుగా అన్ని సౌకర్యంగా అన్ని బాగున్నప్పుడు చాలా సపోర్ట్ చేస్తారు. ఏదైనా ఇంత రానివ్వండి, అసలు నీ వల్లే ఎవరికి ఇలా అయిపోయింది, నీకు అర్థం కాకలేదు. డోంట్ లాఫ్, మెన్నేమో బాధపడుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా యూ కెన్ చెక్ యువర్ సెల్ఫ్ అంటది, యూ కెన్ చెక్ యువర్ సెల్ఫ్ అంటది. అట్లీస్ట్ ఇక్కడ కూడా 1% 2% ఉంటారు. ఖచ్చితంగా నేను చెప్తున్నానంటే దట్ ఈస్ ద యాటిట్యూడ్, ద వే దే బార్న్, ద వే దే బ్రాట్ అప్, ద వే దే హావ్ సీన్ ద సొసైటీ. వాళ్ళ పేరెంట్, వాళ్ళ పక్కడు, ఎదురు తాత ఎవరో చేస్తారు ఇట్లా. ద సేమ్ థింగ్ దే ఆల్సో డూ ఇట్. సి ఆర్ గివింగ్, ప్లీజ్ థింక్. మిస్టేక్స్ అందరూ చేస్తారు, తప్పులు అందరూ చేస్తారు. అది ఉమెనే చేస్తే మీరు తిట్టాలి. బికాస్ యు ఆర్ మోర్ పవర్ఫుల్ బికాస్ ఆఫ్ యువర్ మజిల్ పవర్, ఓన్లీ బికాస్ ఆఫ్ మజిల్ పవర్. నిజంగా లేడీస్ తలుచుకుంటే మీరందరూ ఎందుకు పనికిరారు నేను అసలు చెప్తున్నాను. టుడే వేర్ ఎవర్ యు గో, women are leading. Just they are maintaining family, they are taking care of family because of their knowledge, because of their patience, because of their sacrifices. Still so many ladies, I don't think they take a full whatever they like, they take breakfast every day. 365 days నాకు నచ్చిన టిఫిన్ నేను కావాల్సినంత తింటాను అని చెప్పేవాడు ఎంతమంది చెప్పండి? 365 డేస్. అరే ఈరోజు తక్కువైంది, మా అబ్బాయికి అంటే ఇష్టం, అది వచ్చి నేను ఏదో తిందాము అనుకునేవాడు ఎంతమంది చెప్పండి? మా అమ్మాయికి ఇష్టమా? స్టిల్ I say that we don't eat 365 days either sabji or rice or special or sweet breakfast. We don't eat financial and sound. She doesn't have that financial soundness also. So this is the reality. What I need to say, please give this education to our male boys. Okay, our boys, our children, male children ki మనం ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి. మన హస్బెండ్స్ లేకపోతే పక్కింటి వాళ్ళ హస్బెండ్స్ లేకపోతే మన మామయ్యలు, మన అన్నయ్యలు, మా బావలు ఎవరో ఒకరు తప్పు చేస్తుంటే మనం కరెక్ట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళ ఒక స్టేజ్కి వచ్చేసరి మనం చెప్పినా నేర్చుకోవాలి. అట్లీస్ట్ చిన్నప్పటి నుంచి మన బాయ్స్ కి, మన చిల్డ్రన్ కి, మన మేల్ చిల్డ్రన్ అందరికీ కూడా వీ హ్యావ్ టు గివ్ దట్ ఎడ్యుకేషన్. వాళ్ళు తప్పు చేశారని మీరు తప్పు చేయకండి. రేపు పొద్దున్న యూ గివ్ ఈక్వల్ ఆపర్చునిటీస్, యూ గివ్ రెస్పెక్ట్, యూ లవ్. ఓకే, తెలుసు దానికి తప్పు చేశారు, అందరూ చేస్తారు. వై ఓన్లీ యూ జంప్ ఆన్ లేడీస్? ఓకే, దీస్ ఆర్ ద థింగ్స్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ ఆల్. అండ్ ఐ స్పెషల్లీ కంగ్రాచులేట్ మై ఫ్రెండ్ సంజయ్ రావు గారు. has done a lot for OBC and he is the man behind this to have a special room, special bylaws, and I have seen him at the verge of the retirement. He has struggled a lot to give identification to the OBC. I congratulate Sanjay Rao and congratulate OBC Association committee members to recognize the efforts put in by Sanjay Rao and me calling you all, and at least కొంతమందిని పిలిచి మనం లేడీ టీచర్స్ ని మనం ఫెలిసిటేట్ చేయాలి అనే ఒక మంచి ఆలోచన మనకు రావడం, కంటిన్యూస్ గా మనం చేయడం అనేది చాలా అభినందనీయం. ఎందుకంటే ఏం చేయడం కంటే ఇది బెటర్ కదా. సో ఐ రియల్లీ అప్రిషియేట్ దట్ అండ్ ఐ కంగ్రాచులేట్ ఈచ్ వన్ ఆఫ్ యూ టీచర్స్ అండ్ ఫ్యామిలీస్. ప్లీజ్ ట్రై టు థింక్ వాట్ ఎవర్ ఐ డోంట్. సో యాజ్ ఐ డోంట్, ఐ థింక్ ఐ మస్ట్ అవాయిడ్. Oh my God! Sorry. And thank you once again to everybody for patiently hearing me. And I thank organizers for giving me this wonderful opportunity. Thank you very much. Fatima is a teaching and she also got prestige award in her school.
మ్యామ్కి ఆల్రెడీ మండల్ లెవెల్ బెస్ట్ టీచర్ అవార్డు కూడా వచ్చిందండి. Her qualifications are BSc and CET. And ma'am was prepared state level competitions to participate. Ma'am is from Gallantry Kids Paradise English Medium School. She has an experience of 4 years. పాప కింద తెచ్చి ఫేస్ The next award is Tejaswini ma'am. She has an experience of 3 years as a lab in-charge in Residential School She got Kaushal Award in state level participation for science and got prizes restricted. మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి.